హోంమంత్రి చినరాజప్ప గారు వారు మాట్లాడారు, కొంచెం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మహిళల పట్ల. అది ఒకసారి చూద్దాం. కొంత అభ్యంతరకరమే, కానీ ఆయన మాట్లాడారు. మనం పదవున్నా పదవలేకపోయినా ఫైట్ చేసాం. గత 5 సంవత్సరాలు రాను ఆఫీస్కి రాను ఫైట్ చేశాం. ఇంట్లో కూర్చున్నారు ఎర్రమండలాగా ఆయన మహిళల పట్ల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకి ఆ సభలో మహిళలు ఉన్నారు, కొందరు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. చూశారు కదా సార్. ఇది ప్రజాస్వామ్యం సార్. వాక్ స్వతంత్రం దుర్వినియోగం చేస్తే ఒకరికైతే ఒక యాడ్ స్టిక్, ఇంకోళ్ళకైతే ఇంకో యాడ్ స్టిక్. అంటే ఎందుకంటే ఒక టీవీ డిబేట్లో కొమ్మినేని గారికి కృష్ణరాజు గారికి జరిగింది. ఇవాళ గౌరవ చినరాజప్ప గారు ఎమ్మెల్యే స్థాయి ఏమండి ఒక కౌన్సిలర్ని ఆ విధంగా ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం సముచితం ప్రజలే నిర్ణయించండి. అండ్ ఇవాళ చట్టపరమైన చర్యలు ఎవరికైనా అతీతం కాదన్నప్పుడు చినరాజప్ప గారు కూడా ఖచ్చితంగా శిక్షార్హులే. విషయాలు అంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చేస్తుంది ప్రభుత్వం. ఎవరైనా కంప్లైంట్ సార్, కంప్లైంట్ కాదు కదా. ఇలాంటి మాటలు మాట్లాడడం అది పబ్లిక్ డయాస్లోను పబ్లిక్ ఫోరంలోను. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న విధానం తెలుసు. కౌన్సిలర్ గారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అపాయింట్ చేసిన వ్యక్తి కాదు కదా ఆయన. వాళ్ళు కూడా కౌన్సిలర్లు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఓటు బ్యాంక్తోనే వాళ్ళు గెలుస్తారు. ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్లు మీకు నచ్చట్లేదు వాళ్ళ అపోజిషన్ పార్టీ అంటే ఏది పడితే అది పరిభాషలు మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు సముచితం సార్? మీకు ఒకటి గమనించాలి, ఇక్కడ ఏపీ మహిళా కమిషన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. మొన్న కూడా సుమోటోగా తీసుకున్నారు, ఇది కూడా తీసుకుంటారు. కొంచెం యూ నీడ్ టు వెయిట్ చేద్దాం. మీరు చెప్పారు కదా వెయిట్ చేయమని, వెయిట్ చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మహిళా సంఘాలు ఊరుకునే పరిస్థితి కూడా అక్కడ ఏం కనిపించట్లా. రెండోది ఇక ఫైనల్గా అండి, దీంతోపాటు కూటమి నేతలకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మనం కూటమి పార్టీలు ఎన్డీఏ పాలిత ప్రభుత్వాలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎక్కడా లేని అవినీతి ఈ మకిలం ఇక్కడే ఎందుకు పదే పదే వీఆర్ బీయింగ్ నోటీస్డ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం కూర్చొని మాట్లాడుకుందాం, జూలై 2nd వీక్ లోపల ఒక డేట్ పెడతాము రండి అని బాధ్యులకి 3 పార్టీల రాష్ట్ర బాధ్యులకి ఫోన్ సందేశం అందింది అమిత్ షా గారి నుంచి. అంటే అక్కడ కూడా బాధ్యత గల వాళ్ళే కూర్చుంటారు. మొత్తానికి పదాధికారుల స్థాయిలో వాళ్ళు కూర్చొని మాట్లాడబోతున్నట్టు. బీహారు ఒకప్పుడు అవినీతిని ఒళ్ళంతా పులి వేసుకుని తిరిగిన బీహార్ కన్నా ఎక్కువ ఎందుకు మనం ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నాం, పదే పదే ఎందుకు మనం జనం నోళ్ళలో నానుతున్నాం? ఆ 5 ఫ్యాక్టర్స్, శాండు, ల్యాండు, మైను, ఇంకా రియల్ ఎస్టేట్ దందాలు, మా ఊళ్ళు, వీటి మీద ఎందుకు? పైగా సర్వేలు చూస్తే ఏమో 44 నుంచి 98 దాకా 4-5 సర్వే సంస్థలు మనకి నెగిటివ్ మార్కులు వేసినాయి. దీని మీద మాట్లాడదామని. అంటే ఇప్పటికి నిద్రలేచారా బీజేపీ వాళ్ళు? నేను చెప్తుంది అదే సార్. ఎన్డీఏ కూటమిలో ఎండ్ ఆఫ్ ద డే దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ జస్ట్ ఏ పపెట్ షో. ఆ హెర్క్లైన్ టాస్క్ను నెగిటివిటీ అంతటిని భరించవలసింది ఎన్డీఏలో ఉన్న బీజేపీ భరించాలి. ఇప్పుడు మీకు కర్ణాటక మచ్చుతోనకు చూడండి, 40% అవినీతి అని చెప్పి 40% కమిషన్ ఉన్న దగ్గర వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూశారు. సో రాబోయే రోజుల్లో వాళ్ళు రేపొద్దున జమిలీ చెవులు మూసారు బీజేపీని కర్ణాటకలో. అదే ఉపద్రవం ఎక్కడ కూడా ఉంటుంది కదా. అంటే ఐ మీన్ టు సే అవినీతి వెచ్చలవిడిగా అడ్డు ఆపు లేకుండా కేకే గారు అయితే చాలా డెలిబరేషన్ ఇచ్చారు. అవినీతి లేదు అన్న మాట అయితే దానికన్నా పచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడే. సో ఆ విధంగా ఆ ఇంటర్వ్యూ నేను చూసాను. అవినీతి లేదని ఎవరనంటే దానికన్నా ఇంకా పచ్చి అబద్ధం ఇంకొక వినరాని మాట అంటే చినరాజప్ప గారు మాట్లాడదాంతో సమానం అని చెప్పాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్. అంటే సర్వే సంస్థలు అన్నది నేను దానికి ఇదని చెప్పకుండా హోంమంత్రి గారి స్థాయిలోనే జాతీయ స్థాయిలో ఉన్న హోంమంత్రి గారే పిలిచి ఇంత గడ్డెడ్డానికి వీళ్ళకి మొహమాట పడట్లేదంటేనే దట్ సార్ట్ ఆఫ్ ఆగారు. చూశారు ఎక్కడన్నా ఒక రెక్టిఫికేషన్ మెకానిజం ఉంటుందేమో చూశారు, ఉండట్లేదండి. సరే ఇంత జూలై 2nd వీక్లో పెడుతున్నారు. ఇంత ఆత్రం పడుతున్నారంటే ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, డెఫినెట్గా జమిలీ ఎలక్షన్స్ పట్లే ఉన్నట్టుగా ఉంది. అంటే దొరికినట్టు అన్న కాన్సెప్ట్లో వీళ్ళు ఎప్పుడైతే వెళ్తున్నారో ఆబ్వియస్లీ ఇట్ మే లీడ్స్ టు జమిలీ అన్నది నాకు కాన్సెప్ట్ కనబడుతుంది. ఎందుకంటే కేకే గారు రైస్ సర్వీస్లో చూస్తే ఈ ఫస్ట్ టైమర్స్ సభకు నమస్కారం అని చెప్పి ఫస్ట్ టైమర్స్ కష్టమని చెప్పారు ఆల్మోస్ట్. సో డెఫినెట్లీ ఉన్నకాడికి తట్టబొట్ట సర్దుకుంటే ఒక డెలిబరేషన్ నేను విన్నాను. ఎందుకు ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఇంత ఖర్చు పెట్టి అయినప్పుడు ఇమీడియట్గా సంపాదించుకోకపోతే ఎలా అన్న డెలిబరేషన్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI కావాలంట. సో అంచేత ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుందని చెప్పడంలో ఎంతవరకు సమంజసమో ఎంతవరకు సముచితమో ఇప్పుడున్న కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలే ఆత్మపరిశోధన ఆత్మప్రబోధానుసారం నడుచుకుంటే అట్లీస్ట్ రాబోయే రోజులైనా కాస్త మంచి జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదంటే మొత్తం 3-4 అంశాలు. జూలై 2nd వీక్ లోపల కూటమిలోని ముఖ్య నాయకులు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం పడింది. వీళ్ళు వాలంటీర్ చేయట్లేదు, వాళ్ళు పిలిచి ఏడాది పాలన మీద రివ్యూ చేసుకొని ఈ మరకలు అంటున్నాయి, ఇవి
మరక మంచిదే అని చెప్పి సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్పుకోవడానికి వీల్లేదు. తుడుచుకోలేని మరకలు పడుతున్నాయి. ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. పార్టీలని, కూటమి పార్టీలని లైన్లో, డిసిప్లిన్లో పెట్టుకోవాలనే సందేశం ఇవ్వబోతున్నారు. రెండవది, చినరాజప్ప గారి మాటల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు మహిళల పట్ల చేసిన దాని మీద దుమారం రేగుతోంది. మరి ప్రభుత్వం కానీ, మహిళా కమిషన్ కానీ ఈరోజు ఏమైనా మాడతాయో చూడాలంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కింద భారత న్యాయ సంహిత సెక్షన్ 106 సబ్సెక్షన్ 1 దీని కింద పెట్టింది కనీసం 10 ఏళ్ల జైలు. ఎలాగూ న్యాయస్థానం ఈరోజు మాడతాయి కాబట్టి ఈ లోపల తొందరపడాల్సిన అవసరం లేదు. తదుపరి అధ్యక్షుడు ఎవరు ఏంటి